మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. రంజాన్ సీజన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఫేవరెట్ అండ్ హెల్తీ ఫుడ్ హలీం. సో కొంచెం లేట్ అయినా కూడా మనందరి కోసం ఈరోజు హలీం ఎలా చేస్తారు అనే ప్రిపరేషన్ చూపెట్టాలి అనుకుంటున్నారు సన్నా గారు. సో ప్రస్తుతం మనం రాజీవ్ పార్క్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజీవ్ పార్క్ ఏరియాలో ఉన్న సన్నా గారి ఇంటి ముందు ఉన్నాము. లోపలికి వెళ్ళి మరి ఆ హలీం ప్రిపరేషన్ ఏంటో చూద్దాం పదండి. హాయ్ సనా. హాయ్ అండి. ఏంటి మీరు హోమ్ మేకరా? హోమ్ మేకర్. హోమ్ మేకర్. సో పిల్లలు? ఒక పాప. ఒక పాప. ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ ఫినిష్ అయింది. డిగ్రీ ఫినిష్ అయిపోయింది. సో ఈరోజు మా కోసం హలీం చూపిస్తా అన్నారు కదా, సో మేకింగ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఈ పప్పులు, బాదం ఇదన్నీ ఎన్ని అవర్స్ సోక్ చేశారు? 4 hours సోక్ చేసాను. 4 hours సోక్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఓన్లీ ఇవేనా? అదర్ ఇంకా ఏదైనా కూడా మనకి శనగపప్పు అవి ఇవి ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేయొచ్చు? అవన్నీ యూస్ చేయాలి. పప్పులన్నీ నానబెట్టుకోవాలన్నమాట. అన్నీ నానబెట్టేసేయాలి. మినిమం 4 hours. 4 hours నానబెట్టేయాలి. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మనం బార్లీ, రైస్ ఇవన్నీ ఉడకబెట్టేసుకోవాలన్నమాట. బాయిల్ చేసేసుకోవాలి. స్టార్ట్ చేద్దామా? స్టవ్ ఆన్ చేసుకోవాలి. బౌల్ తీసేసుకొని ఫస్ట్ మనం బార్లీ, రైస్, వీట్, గోధుమలు, ఇవన్నీ వేసేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసేసుకొని వేసుకున్నామన్నీ. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్నాక ఈ వీట్కి, రైస్, బార్లీకి 4 cups ఆఫ్ వాటర్ పడతాయండి. ఒక కప్ ఆఫ్ బార్లీకి 4 cups ఆఫ్ వాటర్ పడతాయి. ఓకే. ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? పప్పులు అవన్నీ నానబెట్టుకున్నాం కదా, బాయిల్ చేసేసుకోవాలి. అంటే అవి వేరే బాయిల్ చేయాలి, ఇది వేరే బాయిల్ చేసేయాలి. కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట. చేసుకున్నవన్నీ పప్పులు వేసేసుకోవాలన్నమాట. శనగపప్పు, కాజు, బాదం, కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, మైసూర్ పప్పు. ఈ పప్పులన్నీ వేసేసుకున్నాం కదండి. అన్నీ వేసేసుకున్నాక దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకో. కారం
1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. మనం దీంట్లో రైస్లో వేసాం కదా, పప్పులు తీసుకున్నాయండి 100 అన్ని 50 గ్రామ్స్, 1 kgకి 50 గ్రామ్స్. ఓకే. కారం అది కూడా 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్. ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాక కుక్కర్ పెట్టేసేయాలండి. ఇంకా ఇవి 5 to 6 విజిల్స్ రావాలి. సోక్ అయ్యాయి కదా, 5 to 6 అయితే సరిపోద్ది. ఒకవేళ సోక్ చేసుకోకపోతే మాత్రం ½ an hour ముందు సోక్ చేసుకుంటే 10 విజిల్స్ రావాలి. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3.5 years అవుతుంది. 3.5 years అవుతుంది. పాప 1 year. 1 year పాప. ఓకే. అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకున్నారు. సో అంటే మీ ఇది హలీం ప్రాసెస్ ఇదంతా నీకు ఎలా తెలిసింది? మా మదర్ అండి, మదర్ చేస్తూ ఉంటారు, యూజువల్గా చేస్తూనే ఉంటారు. అలా అలవాటు. మమ్మీ రెసిపీస్ అన్నీ అలవాటే, అన్నీ నేర్పించేశారు. సో ఇది విజిల్ వస్తున్నట్టుంది కదా. ఇంకా స్పెషల్ డిషెస్ ఏం చేస్తాం? డబల్ కా మీఠా, కద్దు ఖీర్, స్వీట్ ఐటమ్స్ అన్నీ చేస్తాను. డెజర్ట్స్ అన్నీ చేస్తాను. చికెన్ బిర్యానీస్లో 5-6 టైప్స్ చేస్తాను. ఏంటో? తహరీ, బగారా రైస్ అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ 65 బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ చేస్తానండి. ఇవన్నీ చేస్తాను. రైస్ కుక్ అయిపోయింది. ఒక ఆల్మోస్ట్ 2 minutes అయితే అయిపోతుంది. అది అయిపోయాక బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం పాపతో వంట ఇదంతా అవుతుందా? అవుతుంది. మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారండి. ఇది కూడా విజిల్ వచ్చేస్తుంది. ఇంకొక 2 విజిల్స్ అయితే మనం ఆఫ్ చేసేయచ్చు ఫ్లేమ్. రంజాన్ సీజన్లో అన్నిటికంటే హలీం ఇస్ ద హెల్దీ ఫుడ్ కదా. హెల్దీ ఫుడ్ అండి, ఎందుకంటే అన్ని రకమైన ప్రోటీన్స్ మనకు అందుతాయి కదా. చికెన్ ప్రోటీన్, పప్పులన్నీ ఫైబర్, మనకి ఫైబర్ వేస్తుంది కాబట్టి మళ్ళీ ఇంట్లో యాడ్ చేసే మసాలాస్ అన్నీ మనకి హెల్త్కే మంచివే. ఘీ యూస్ చేస్తాము, ఇంకా చాలా ఎక్కువ ప్రోటీన్ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద అంటే ముస్లిమ్స్ హలీం ప్రతిరోజు ప్రిఫర్ చేయడం వల్ల బాడీలో స్ట్రెంగ్త్ ఉంటుంది, ఫాస్టింగ్స్కి ఈజీ అవుతుంది. అంటే జనరల్గా ఇది ఐ మీన్ ఎక్కువ ముస్లిమ్స్ చేస్తారు కదా, దాన్ని హౌ డు యూ నో దిస్? ఇది ఎలా? మా మదర్ వాళ్ళ మదర్ అలా మాకు అలా వచ్చేస్తుందంట. 4 stands నుంచి వస్తుంది అనమాట మాకు. సో ఫైనల్లీ ఒక విజిల్. అంటే ఇది ఆల్మోస్ట్ మనకి రైస్ లాగా కుక్ అయిపోతుందా? రైస్ లాగా కుక్ అయిపోతుంది. దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం చల్లార్చుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఓకే. సో చాలా పెద్ద ప్రాసెస్ ఇది. చాలా పెద్ద ప్రాసెసే, కానీ ఇష్టంగా తింటాం కదా. బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇది కూడా ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది ఇది కూడా. అయిపోయిందండి, ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం ఇది చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాక బ్లెండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో పెట్టుకోవాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ అంటే చికెన్ ఫ్యాన్ ఈగర్గా వెయిటింగ్, చికెన్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పి. ఇప్పుడు చికెన్ స్టార్ట్ చేస్తాను. ఇవి తీసి చల్లార్చుకుని బ్లెండ్ చేసుకున్నాక మనం చికెన్ పెట్టేద్దాము. చికెన్ కూడా బాయిల్ చేయాలా? చికెన్ కూడా బాయిల్ చేయాలి. అందులో స్పైసెస్ యాడ్ చేసి బాయిల్ చేసేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సెకండ్ ప్రాసెస్ వచ్చేసి చికెన్ బాయిల్ చేసేసుకోవాలి, స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని. ఫస్ట్ ఫ్లేమ్ ఆన్ చేసుకున్నాం. వచ్చేసి హై ఉంది కదా, ఫాస్ట్గా అయిపోయింది. ఫ్లేమ్ ఆన్ చేసుకున్నాం కదా, ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట.
చికెన్ 1 kg అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పట్టుద్ది. ఇందులో మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్. వన్ టేబుల్ స్పూన్ హోల్ స్పైసెస్ యాడ్ చేయాలి ఇందులో. షాజీరా, స్టార్ అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, నల్ల మిరియాలు, సాల్ట్ కొద్దిగా, పసుపు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, మిక్స్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం ఇది బాయిల్ అవుతున్న టైంలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతుంది కదండి, దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకోవాలన్నమాట. కుక్ అయ్యేటప్పుడు మిక్స్ చేసుకోవాలి. హలీం కుక్ చేసేటప్పుడు హలీం చేస్తున్నారని ఈజీగా తెలిసిపోతుంది. తెలిసిపోయింది. ఇంకా మనకి ప్రాసెస్ ఫినిష్ అవ్వలేదు, అరోమా అనేది వచ్చేస్తుంది. ఇంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఆ పీసెస్ కుక్ అవ్వడానికి ఒకసారి కొంచెం ఒక హాఫ్ బాయిల్ అయిన వెంటనే విజిల్స్ పెట్టేసుకోవాలన్నమాట మనం. దీనికి ఎన్ని విజిల్స్ రావాలి? దీనికి 3 విజిల్స్ వస్తే చాలు. 2 to 3 విజిల్స్ నార్మల్గా 1 kgకి 2 to 3 విజిల్స్. ఒకవేళ 1+ తీసుకుంటే మనం 3 to 4 విజిల్స్ దాకా వెయిట్ చేయాలన్నమాట. చికెన్ అయితే కుక్ అయిపోవాలి. ఇందులో మనం బార్లీ రైస్ వేసాం కదా, అదే బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మనకి ఇది బ్లెండ్ అయిపోయింది. అవును, బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో విజిల్ వస్తే ఆఫ్ చేసేసుకొని పీసెస్ని క్రష్ చేసుకోవాలన్నమాట. క్రష్ చేయాలి. అయిపోయింది. చేసేసుకోవాలన్నమాట. అవి కూడా బ్లెండ్ చేసేసుకోవాలి. బ్లెండ్ చేసుకొని నెక్స్ట్ మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. 1 2 3 స్టెప్స్ అయిపోయాయి. మనం సోక్ చేయడంతో 4th స్టెప్. టోటల్గా 7 స్టెప్స్ వస్తాయి. ఇది మనకి బ్లెండ్ చేసుకున్నాం. పప్పులన్నీ బ్లెండ్ చేసుకున్నాం. సో బీపీ, షుగర్ ఎవరున్నా కూడా జనరల్గా వాళ్ళకి అవి తినకూడదు ఇవి తినకూడదు అంటారు కదా. కానీ అందరూ తినే ఫుడ్ ఇది, అందరూ తినచ్చు. ఇది మనకి జనరేషన్స్ నుంచి వస్తుంది కదా, కాబట్టి హెల్దీ ఫుడ్ అన్నమాట. ఇందులో మనకి ప్రోటీన్ తప్పించి ఏమి ఉండదు కదా, కాబట్టి ఏం పర్లేదు. ఎంత తిన్నా, ఎంత క్వాంటిటీ తీసుకున్నా పర్లేదు. అందులో మనం ఇది ఒక చిన్న కప్ తింటేనే మనకి సరిపోయింది అన్నమాట.
ఇట్లా బాయిల్ అయ్యి బయటికి వస్తే ఓకే, బాయిల్ అయిపోయింది చికెన్. బాయిల్ అయిపోయింది చికెన్. ఇప్పుడు మనం పీసెస్ సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ పడేయొద్దు అనమాట. ఈ వాటర్ కూడా మనకి హలీంలో యూజ్ అయ్యింది ఇప్పుడు. ఓకే, సో పీసెస్ ని Separate సెపరేట్ చేసేసుకోవాలి. బాయిల్ వాటర్ మాత్రం ఉంచుకోవాలి. మనం విడిగా వేసాం కదా బిర్యానీ దినుసులు, అవి తీసేసుకోవచ్చు, అంత అవసరం లేదన్నమాట. దినుసుల బదులు మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మనకి ఇక్కడ వాటర్ రిలీజ్ అయింది కదా దీంట్లో నుంచి, ఈ వాటర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని క్రష్ చేసుకోవాలి, లేదంటే బ్లెండ్ అయినా చేసుకోవచ్చు. దీన్ని కూడా బ్లెండ్ చేసుకోవచ్చు, కానీ బ్లెండ్ మెత్తగా చేసుకోవద్దు అనమాట. జస్ట్ ఒకసారి తిప్పేసుకొని కచ్చా పచ్చగా చేసేసుకోవాలన్నమాట. ఇట్లా మనం హ్యాండ్తో సపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అంటే మనకి మన ఇష్టం అనమాట. ఎట్లైనా మిక్స్ చేసుకోవచ్చు, బ్లెండ్ చేసుకోవచ్చు, క్రష్ చేసుకోవచ్చు, హ్యాండ్తో సపరేట్ చేసుకోవచ్చు అనమాట. తీయదాన్ని పట్టుకుంటాం. అంటే బోన్తో తీసుకుంటే దాంట్లో ఉన్న ప్రోటీన్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ అవుతుంది అనమాట. బోన్ తీసుకుంటే ఇది ఒకటి ఎక్స్ట్రా పని. మనకి మొత్తం కచ్చా బచ్చాగా చేసుకున్న చికెన్ కూడా రెడీ అయిపోయింది. చికెన్, బాయిల్డ్ దాల్, పప్పులు, బార్లీ రైస్, కుక్డ్ బార్లీ రైస్. సో ఫైనల్ ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలి. మనం కళాయి పెట్టేసుకోవాలి. ఫస్ట్ బార్లీ రైస్ వేసేసుకోవాలన్నమాట. దీంట్లో ఏం వేసుకోవద్దు అనమాట, జస్ట్ ప్లెయిన్గా. మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, సో దానివల్ల ఫస్ట్ ఇది, సెకండ్ వచ్చేసి దాల్ బాయిల్ చేసుకున్నాం కదా అవన్నీ వేసేయాలన్నమాట. ఇది కొంచెం ఇది మనం మిక్స్ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఇదంతా కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే, హై పెడితే మాడిపోయిద్ది అనమాట. మనం స్టాక్ తీసుకున్నాం కదా, చికెన్ బాయిల్ చేసుకున్న స్టాక్ అంతా వేసేసుకోవాలన్నమాట. స్టాక్ వేసుకొని 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో. ఇది బాయిల్ అవుతుంటుంది కదా, కలుపుకోవడానికి ఇంగ్రీడియంట్ వచ్చేసింది అనమాట. మిక్స్ అయిపోవాలన్నమాట. అంటే దీంతో చేస్తే ఏంటంటే ఈజీగా మిక్స్ అయితే బ్లెండ్ అయిపోయింది అనమాట. చాలాసేపు మిక్స్ చేయాలన్నమాట దీన్ని మనం, చాలాసేపు చేయాలన్నమాట. అంటే ఇదంతా కంబైండ్ అయిపోవాలి, దాల్, బార్లీ రైస్ అన్నిట్లో మిక్స్ అయిపోవాలన్నమాట. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత చికెన్ కూడా మిక్స్ అవ్వాలి కదా. ఇదంతా మిక్స్ అయిపోయింది అనే టైంలో పెరుగు యాడ్ చేసుకోవాలన్నమాట. 1 కప్ పెరుగు. 1 kg చికెన్కి 1 కప్ పెరుగు, 2 kg చికెన్ కదా 2 కప్ పెరుగు అనమాట. ఇది బాయిల్ అవుతుంది, కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఫ్లేమ్ కొంచెం తగ్గించేసుకొని ఘీ యాడ్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్. ఘీ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకో. వేస్తే ఏంటంటే టేస్ట్ బాగా వచ్చింది అనమాట. ఇంకా
మనం కొంచెం క్యాష్యూస్ వేసుకోవాలి, జీడిపప్పులు ఫ్రైడ్ వేసేసుకోవాలి. ఘీ మళ్ళీ 1 స్పూన్ వేసుకోవాలన్నమాట. అంటే ప్రతి స్టెప్ వేసాక ఘీ 1 స్పూన్ వేసుకుంటే అడ్జస్ట్ చేసుకుంటుంటారనమాట. ఆల్మోస్ట్ నార్మల్గా అసలు ఆ స్మెల్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 1 kg చేసాము కదా, సో ఎంతమందికి సర్వ్ చేయొచ్చు? అంటే ఇది ఈజీగా మనం 8 to 9 మెంబర్స్ వరకు సర్వ్ చేసుకోవచ్చు అనమాట. 1 kg ఆఫ్ చికెన్ 8 to 9 మెంబర్స్ వరకు తినేసేయచ్చు. బాయిల్ అవుతుంటేనే స్మెల్ ఇంకా ఇంకా ఎక్సలెంట్ గా వస్తుంది. నాకు చికెన్ బాయిల్ అయిన దానికంటే ఇంకా బాగా వస్తుంది ఆ స్మెల్. ఇంకా మంచిగా ఎన్హాన్స్ అయిపోయింది అనమాట ఇందులోకి. ఇన్ఫాక్ట్ మై మౌత్ ఇస్ వాటరింగ్. ఇందులో కొంచెం మనం పుదీనా వేసుకోవాలి. ఫైనల్ టచ్ అప్ గార్నిష్. ఇంకా గార్నిష్ కూడా యాడ్ అవుతుంది ఇందులో. పుదీనా ఎక్కువ వేసినా మనకి ప్రాబ్లమే. జస్ట్ కొంచెం దాని ఫ్లేవర్ కోసం అంతే యాడ్ చేసుకునేది. టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులో మనము. అదే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తే హలీం కుక్ అయిపోయినట్టే. ఓకే, ఆల్రెడీ బాయిల్ చేసినాం, బ్లెండ్ చేసినాం, మళ్ళీ అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి లాస్ట్ అనమాట కుక్ అవ్వాలి. అన్నిటికీ మొత్తం పట్టేయాలన్నమాట చికెన్కి. అప్పుడే మనకి టేస్ట్ అనేది యాడ్ అయింది. ఓకే, అయిపోయిందండి మన ప్రాసెస్. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 15 minutes మినిమం 15 minutes వెయిట్ చేయాల్సిందే. ఇంకా లాస్ట్లో గార్నిష్కి కొంచెం పుదీనా, కొంచెం క్యాష్యూ, కొంచెం ఫ్రైడ్ ఆనియన్ అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి దింపేయడమే అనమాట. ఇంకా సో వేడి వేడి హలీం రెడీ అయిపోయింది. సో చాలా పేషెంట్స్ కూడా ఎవరైనా ఉన్నా కూడా హలీం అనేది చాలా ప్రోటీన్ అండ్ హెల్దీ ఫుడ్. సో నేనైతే ఫస్ట్ టేస్ట్ చేయాల్సిందే. సో లుకింగ్ సో గుడ్. ఫ్రైడ్ ఆనియన్స్, కాజు చాలా చాలా బాగుంది. సో లెట్ మీ టేస్ట్. Too hot. చాలా 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 బాగుంది. హలీం రెసిపీ చూసారు కదా, చాలా టేస్ట్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది. అసలు ఆల్మోస్ట్ మనం బయట తిన్న దానికంటే కూడా ఇందులో ఆల్మోస్ట్ అన్ని పప్పులు వెరీ ఇప్పుడు మినపప్పు మనకి బలమే, అండ్ బాదం, క్యాషు అన్నీ చాలా చాలా హెల్త్కి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్స్ అన్నీ వచ్చాయి ఇందులో. టేస్ట్ కూడా ఆసమ్గా ఉంది. సో అందరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ సనా, ఇంత రిస్క్ చేసి మాకు హలీం చూపెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ వెల్కమ్.